ఈ అల్పకాలపు భోగాలు నాకు అవసరం లేదు. ఫరో ఇంటిలో, ఈ అన్యుల ఇంటిలో నేను కుమారునిగా, ఈ అన్యుల ఇంటికి నేను వారసునిగా పిలిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ అల్పకాలపు భోగాలను, ఆ డబ్బును, ఆ ఆస్తిని అంతటిని కూడా పక్కకు పడేసి ఇదిగో దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో తిరిగినాడు. ఆమేన్, హల్లెలూయా. నీవే నేనంటే ఆ అరణ్యంలో ఆ ఎండలకు ఆ గొర్రెలు కాసుకోవడం ఎందుకు? ఇక్కడనే ఆ ఐగుప్తు దగ్గర ఆ ఫరో కుమార్ కొడుకు అనుకొని గొంతులో పెద్ద బంగారం వేసుకొని ఎంత సైనికులు ఉంటారు, ఈ ఈ ఆడంబరం కలిగి ఈ భోగభాగ్యాలు మనం అనుభవిస్తాంలే, అక్కడెందుకు పోతావు అని అనుకుంటాం. కానీ మోషే గారు అట్లా అనుకోలేదు. క్రీస్తు కొరకు శ్రమపడినాడు. ఆ శ్రమ తర్వాత ఆయన చూస్తూ ఉన్నాడు, ఇదిగో ఒక శ్రమ, ఈరోజు నీకు ఒక కష్టము కలిగింది అనుకో, ఈరోజు క్రీస్తు కొరకు ఒక నింద కలిగింది అనుకో, ఈరోజు క్రీస్తు కొరకు ఒక నీకు అపనింద కలిగింది అనుకో, ఈరోజు క్రీస్తు కొరకు ఒక శ్రమ వచ్చింది అనుకో, ఆ శ్రమను బట్టి నీవు కృంగిపోకుండా, ఆ శ్రమను బట్టి నీవు తృణీకరించకుండా, ఇక దేవుడు లేడు గీవుడు లేడు అనకుండగా, ఆ శ్రమ తర్వాత, ఇదిగో శ్రమ తర్వాత ఒక మహాపట్టణం ఉంది, ఒక సంతోషమైన పట్టణం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు ఆ సంతోషాన్ని, ఆ భోగభాగ్యాలని, ఆ పాపము, ఆ అల్పకాలపు ఆ ధనమంతటిని కూడా పక్కకు పడేసినాడు. ఇది విశ్వాసం.